హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ గండిపేట దగ్గర 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిలచే ప్రారంభించబడిన ఒక అద్భుతమైన అంతర్జాతీయ పార్కును మనం చూడబోతున్నాము. ఇదే ఎక్స్పీరియం పార్కు. ఇప్పటి వరకు జపాన్లో, లండన్లో, ఎక్కడెక్కడో విదేశాల్లో ఇటువంటి పార్కులు ఉన్నాయని విన్నాం. కానీ మొట్టమొదటిసారిగా మన హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి ఎక్స్పీరియం ఎకో పార్కును చూస్తున్నాం. ఈ పార్కును సుమారు 150 ఎకరాలలో 80 దేశాల నుండి తీసుకొచ్చిన వృక్షజాతులు, శిలాకృతులు, విభిన్న రూపాలలో ఉండే అనేక రకాల వృక్షాలు, ప్రతిమలు, చిత్రాలు మనం చూడవచ్చు. జనవరి 28, 2025న ఆవిష్కరించిన ఈ పార్కును దర్శించాలంటే 2 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 1600 రూపాయలు టికెట్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పార్కును సందర్శించవచ్చు. ఈ పార్కులో గడపాలి అంటే 1 డే ప్యాకేజ్, 2 డేస్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. రాత్రివేళ బస చేయడానికి కాటేజెస్ కూడా ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది కన్నుల పండుగగా చెప్పవచ్చు. హైదరాబాద్లో మరో అద్భుతంగా మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తే హరితహారం అంటే పచ్చని మొక్కలు, ఔషధ మొక్కలు, చెట్లతో పాటు మనకు డిఫరెంట్ వెరైటీ రూపాలు, శిలా తోరణాలు లాంటి పిక్చర్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. రకరకాల ప్రకృతి, ఇక్కడ గ్రీనరీ, ముఖ్యంగా డిఫరెంట్ టైప్స్లో సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి శ్రమకోర్చి పెంచిన డిఫరెంట్ రీతులలో, కళారూపాలలో చెక్కిన అద్భుతమైన మొక్కలు, వృక్షాలు ఇక్కడ మనం చూడవచ్చు. వరంగల్కు చెందిన రామడుగు రామ్దేవ్ రావు గారి అద్భుత సృష్టి ఎక్స్పీరియం పార్కు. సుమారు ఎక్స్పీరియం పార్కు 8 ఏళ్ల పాటు ఎంతో శ్రమపడి ఎన్నో అరుదైన వృక్షజాతులను ఇక్కడ ఆయన ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందిన రామడుగు రామ్దేవ్ సుమారు 20 ఏళ్ల పాటు రకరకాల బిజినెస్లు చేశారట. కానీ తనకున్న మొక్కల మీద ప్రేమతో, శిల్పాల మీద ఉన్న ప్రేమతో ఈ పార్కుకు సృష్టికర్తగా ఈ పార్కుని రూపొందించారు. అలాగే ఈ పార్కులో ఎన్నో ఔషధ మొక్కలను కూడా ఉంచారట. శిల్పాలు కూడా రకరకాల విభిన్న ఆకృతుల్లో, విభిన్న కళారూపంలో, ఎన్నో అద్భుతమైన రీతుల్లో ఉన్న స్టీల్ శిల్పాలు కూడా ఈ ఎక్స్పీరియం పార్కులో రూపొందించబడ్డాయి. పార్కుకు వచ్చినటువంటి ప్రేక్షకులకు పార్కు మొత్తం తిరిగి చూపించడానికి 20 బగ్గీస్ కూడా ఉన్నాయి. ఇంకొక 50 బగ్గీస్ కూడా ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఎక్స్పీరియం పార్కును మొత్తం తిరిగి చూడాలంటే కనీసం 3 రోజులు పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పార్కులో మిరాకిల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, పెంజియం గార్డెన్, ఆల్సో యాక్టర్స్ గార్డెన్, ఫారెస్ట్ ఏరియాలు కూడా ఉన్నాయి. రామ్దేవ్ గారికి రాతి శిల్పాలంటే చాలా ఇంట్రెస్ట్. ప్రస్తుతం అవి అంతరించిపోయే పరిస్థితి ఉంది. ఇంపోర్టెడ్ రాతి శిల్పాలు ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా స్టోన్ చాలా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. వృక్షజాతి ఇక్కడ చాలా హైయెస్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. వీటిని పెంచడానికి, అంటే ఇవి ఆల్రెడీ పెరిగిన వాటిని తెచ్చి ఇక్కడ డిజైన్ చేయడానికి మాత్రమే నెలల తరబడి టైం పడుతుంది. కానీ నిజానికి వాటిని స్వతహాగా మొదటి నుంచి పెంచాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఈ పార్కులో 450 ఏళ్ల నుంచి పెంచిన అరుదైన జాతి వృక్షాలు కూడా ఉన్నాయి. ప్రకృతి మధ్యలో ఉన్న శిలారూపాలు, అవి కూడా ఇంపార్టెంట్వి, చాలా కాస్ట్తో కూడుకున్నవి. అత్యధిక ధరతో కలిగిన కొత్త రూపాలలో ఉన్న ఇంపార్టెంట్ శిలారూపాలు, రాళ్ళని మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతో అద్భుతమైన వెరైటీ స్టోన్ అని చెప్పవచ్చు. దీనిని పెంచడమైనా, వీటిని సంరక్షించడమైనా చిన్న పని అయితే కాదండు. ఇది చాలా పెద్ద పని, చాలా కష్టంతో కూడుకున్న పని, ఎంతో కేర్తో కూడుకున్న పని. కానీ వీటిని చాలా సాధారణంగా అందరూ వచ్చి దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ పార్కుకే కాదు, ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా ఎంతో అందం, అలాగే చూస్తుంటే మనకు ఒక ఆనందం కలిగే విధంగా వీటిని ప్లేస్ చేసి పెట్టారు. పార్కు చుట్టూతా కూడా ఎన్నో విభిన్న కళారూపాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అట్లానే ఇక్కడ ఐరన్తో క్రియేట్ చేసిన కొన్ని పెట్స్, అలాగే కొన్ని జాతులు, కొన్ని జంతువులు, కొన్ని పక్షులు, ఐరన్ ఫ్రేమ్స్, ఐరన్ కళాకృతులు మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి కూడా ఈ పార్కుకి ఒక ప్రత్యేక ఆకర్షణ ఇస్తున్నాయి. సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక చెట్టు ఒక మంచి లోటస్ షేప్లో తీర్చిదిద్దారు. ఆ చెట్టు మధ్యలో బుద్ధుడిని ఏర్పాటు చేశారు. బుద్ధుడిని కూడా మనం చూడవచ్చు. చాలా అందంగా, చాలా ఎంతో కళతో కూడుకున్న బుద్ధుని విగ్రహం. అది ఆ విగ్రహాన్ని చెట్టుకు కరెక్ట్గా మధ్యలో ప్లేస్ చేశారు. దాని చుట్టూ కూడా చెట్టే ఎదిగేలా, చెట్టు తనకి నివాసంగా ఉందా బుద్ధుడికి అన్న అంత అందంగా ఈ చెట్టుని క్రియేట్ చేసిన
చెట్టు లోపల షేప్లో క్రియేట్ చేయడం, దాన్ని లీవ్స్ దగ్గర నుంచి లోటస్ షేప్లో కనపడేలాగా దాన్ని తీర్చిదిద్దారు. నిజంగా ఈ చెట్టును సృష్టించబడిన ఆ కళాకృతిని ఇలా సృష్టించబడటం వెనుక ఎంతో కష్టముందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంపోర్టెడ్ స్టోన్స్ కూడా ఈ పార్కులో ఉన్నాయి. ఈ స్టోన్స్ కూడా చాలా న్యాచురల్గా, ఎందుకంటే అవి సముద్రం లోతుల్లో అతి పురాతనమైన తవ్వకాల్లో సముద్రం లోతుల్లో నుంచి బయటపడ్డ న్యాచురల్ స్టోన్స్. వాటిని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇక్కడికి దిగుమతి చేసుకొని ఇక్కడ ప్లేస్ చేశారు. ఇది చాలా ఖరీదుతో కోరుకున్నవి. అంతేకాకుండా చాలా న్యాచురల్తో ఏమాత్రం వాటి వ్యక్తిత్వాన్ని వాటి రూపాన్ని కోల్పోకుండా అదే రీతిలో తెచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. ఇవి చాలా రేర్ స్టోన్స్ అని చెప్పాలి. ఇక్కడ కొన్ని చెట్లు డాన్సింగ్ మ్యూజికల్ ట్రీస్ అని కూడా అంటారు. గాలి వచ్చినా వర్షం పడుతున్నా ఇవి డాన్స్ చేసిన మాదిరిగా ఉంటాయి. ఇవి మోగినప్పుడు మనకు చెట్లు డాన్స్ చేస్తున్నాయా అన్నట్లు ఉంటాయి. వాటిని డాన్సింగ్ ట్రీస్ అని కూడా పిలుస్తారు. తెలంగాణలో హైదరాబాదులో భూతల స్వర్గం ఈ ఎక్స్పీరియం పార్కు. ఆ పార్కు సృష్టికర్త తెలంగాణలో హైదరాబాదులో భూతల స్వర్గం ఎక్స్పీరియం పార్కు. ఆ పార్కు సృష్టికర్త రామ్దేవ్ రావు ఈ పార్కు ప్రధాన మోటో అనుకున్నారు. జపాన్లో ఉన్న జపనీస్ గార్డెన్ తర్వాత ఇంకెక్కడా లేని విధంగా మన ఇండియాలో, తెలంగాణలో, మన రాష్ట్రంలో హైదరాబాదులో మనం జపనీస్ గార్డెన్ చూడవచ్చు. ఎంత అద్భుతంగా ఉందో చూపించడానికి ఈ ఎక్స్పీరియం పార్కు ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు. సుమారు 75 దేశాల నుండి చాలా డిఫరెంట్ ప్లాంట్స్ని, మొక్కల్ని ఇక్కడికి తీసుకువచ్చారు. ఇప్పటికీ 15,000 జాతుల మొక్కలు, ఔషధ మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా 10,000 వరకు జాతులను తెప్పించే ఆలోచనలో కూడా ఉన్నట్లు ఈ ఎక్స్పీరియం పార్కు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఎక్స్పీరియం పార్కు వచ్చి ప్రకృతి ఒడిలో, అంటే ప్రకృతి ఒడికి దగ్గరగా ఉంటే మనకు సర్వరోగాలు నివారించబడతాయి. రోగాలు తగ్గాలంటే, రోగాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నెలలో 2 సార్లు ప్రకృతికి దగ్గర గడపాలని మన డాక్టర్లే సూచిస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ప్రకృతి ఒడిలోకి రావాలి, కాసేపు తిరగాలి, ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని పొందాలి అని అనుకునే ప్రతి ప్రకృతి ప్రేమికుడు రావాల్సిన ప్రదేశం ఎక్స్పీరియం పార్క్. మీరు రద్దీగా ఉండే నగర జీవితం నుండి తప్పించుకొని ప్రకృతిలో మునిగిపోవాలనుకుంటే హైదరాబాద్లోని ఎక్స్పీరియం ఎకో పార్కు సరైన గమ్యస్థానం. ఈ అందమైన ఎకో పార్కు ప్రశాంతమైన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుంది. ఇక్కడ మీరు పచ్చదనం, నిర్మలమైన ప్రకృతి దృశ్యాలు మరియు వివిధ రకాల వినోద కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు. మీరు ప్రకృతి ఔత్సాహికులైన, వారాంతపు విహారయాత్ర కోసం చూస్తున్న కుటుంబమైనా లేదా ప్రశాంతతను వెతుకుతున్న వారైనా ఎక్స్పీరియం ఎకో పార్కు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన దాన్ని కలిగి ఉంటుంది. ఎక్స్పీరియం ఎకో పార్కు హైదరాబాద్ శివార్లలో ఉంది. ఇది నగర సందడికి దూరంగా ప్రశాంతమైన మరియు ఉత్తేజకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ పార్కు హైదరాబాద్లోని ప్రగతి రిసార్ట్స్ మరియు చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ సమీపంలోని ప్రొద్దుటూరు గ్రామానికి సమీపంలో ఉంది. ఇది స్థానికులకు మరియు పర్యాటకులకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. నగర కేంద్రం నుండి కొద్ది దూరంలో ప్రకృతితో చుట్టుముట్టబడిన ఒక రోజు గడపడానికి ఇది సరైన ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా అరుదైన మరియు అన్యదేశ చెట్లకు నిలయంగా ఉన్న 150 ఎకరాల విశాలమైన ప్రకృతి దృశ్యం. 85 దేశాల నుండి 25,000 కంటే ఎక్కువ వృక్షజాతులు, కొన్నింటి విలువ 1,00,000 నుండి 3.5 కోట్ల వరకు ఉంటుంది. 5 లక్షల నుండి 1 కోటి విలువైన ప్రత్యేక శిల్పాలు, మొత్తం 15 కోట్ల విలువైన సేకరణ ఇక్కడ జరిగింది. భారతదేశంలోనే అతిపెద్ద హంపి థియేటర్ 1,500 మంది అతిథులు కూర్చునే విధంగా సామర్థ్యంతో ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తోంది. ప్రశాంతమైన రాత్రిపూట బస కోసం 40 గదులు మరియు 20 కాటేజీలను కలిగి ఉన్న విలాసవంతమైన ప్రకృతి రిసార్ట్లు, నూతన వధూవరులు మరియు ప్రత్యేక వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన హనీమూన్ మరియు సందర్భ కాటేజీలు, ఫోటో ఫ్రెండ్లీ జోన్లు, ఫ్రీ వెడ్డింగ్ మరియు ప్రసూతి మరియు పుట్టినరోజు ఫోటోషూట్లకు అనువైనవి. ఉత్తేజకరమైన సాహస కార్యకలాపాలు మరియు స్నో పార్కు. ఇది భారతదేశంలో మొట్టమొదటి మరియు అతిపెద్ద స్నో పార్కుగా నిలిచింది. వివిధ రకాల రుచికరమైన వంటకాలను అందించే సొగసైన చక్కటి భోజన రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్స్పీరియం ఎకో పార్కు ప్రకృతితో తిరిగి కనెక్ట్ అవ్వడానికి అనువైన ప్రదేశం. విశ్రాంతి, సాహసం మరియు పర్యావరణ విద్య యొక్క
పరిపూర్ణ మిశ్రమాన్ని అందిస్తుంది. మీరు ప్రశాంతమైన రోజు గడుపుతున్నా లేదా ఉత్తేజకరమైన బహిరంగ కార్యకలాపాలు పాల్గొంటున్నా ఈ పార్కు అన్ని వయసుల సందర్శకులకు రిఫ్రెషింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మొత్తానికి ఎక్స్పీరియం పార్క్ సంబంధించి అందిస్తున్న రిపోర్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మరిన్ని ఇటువంటి వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.